తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లోపలికి రావయ్యా. వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నా నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా. అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు. కార్యక్రమం మాట్లాడుకుందాం. కమాన్, డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. డ్రైవర్ కార్బన్. గోపాలరావు, మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది? అది బిజినెస్ సీక్రెట్ అయ్యా. బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ ఎవడు బయటికి చెప్పడు. చెప్పొద్దులండి. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా? వరసకి మామ, వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు. ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నాలాంటి తెలివైన వాళ్ళ పద్ధతి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఏముంది, నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం 2000, నేను నీకు 5000 ఇవ్వాలనుకుంటున్నాను. ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది. ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరమే ఉంటుంది. అదృష్టం, అవకాశం నా రూపంలో నిన్ను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవడం చాలా పొరపాటు అయ్యా. ఓకే అనేసి. ఓకే సార్, మీరిచ్చే ఆఫర్ ఒప్పుకుంటున్నాను. లక్ష్మి, నేను అలా బయటికి అమ్మా అమ్మా. ఏమిట్రా గావు కేకలు? లక్ష్మి వాంతులు తీసుకుంటుంది. నేను చూస్తానుండు. పొద్దున్నే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు, అజీర్తి చేస్తుందని చెప్పాను. చెప్పిన మాట వినవా? చూడు ఎలా బాధపడుతున్నావు. నువ్వు తిక్కాడివి, తిన్నందువల్ల కాదురా వాంతులు. మరి దేనికి? నువ్వు తండ్రివి కాబోతున్నావు. అబ్బా, నేను తండ్రిని కావడం ఏంటే? నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడుగా. గంప పగులుతుంది. ఒరేయ్, ఒరేయ్! శంకరం, నాన్న, మీకెన్నిసార్లు చెప్పాను నా కోసం ఇవన్నీ తేవద్దని? నీకోసం ఎవరు తెచ్చారమ్మా? లక్ష్మి నిలదప్పిందని తెలిసి కానుగ్గా ఇచ్చేద్దామని వచ్చాను. అయినా నీకోసం తేవడానికి ఏం సందర్భం ఇటు చచ్చింది గనక. రండి బావగారు, రండి కూర్చోండి. సీత, నాన్నగారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. ఏడు బావగారు, శుభవార్త మీ దాకా వచ్చేసిందన్నమాట. అవునయ్యా శంకరం, నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను. ఉత్త శుభాకాంక్ష అయితే లాభం లేదు బావగారు. నాకు పుట్టబోయే మనవడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ నగర్లో తమరు ఘనంగా నన్ను ఆశీర్వదించాలి. అలాగేనయ్యా శంకరం, తీసుకోండి. ఏమైనా నువ్వు అదృష్టవంతుడు అయ్యా. కన్న కొడుకి ఏడాది క్రితం పెళ్లి చేసావు, తాతో కాబోతున్నావు. మరి నేను ఉన్నాను. కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదుగా ఇంతవరకు ఏ అచ్చటా ముచ్చటా జరిపించలేకపోయాను. దేనికైనా రాసి పెట్టి ఉండాలయ్యా. అమ్మా సీత, నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావా? 5ంటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు. అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి. అలాగే అత్తయ్య గారు. కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే? పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం. పేరెంట్ జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు. నువ్వు వెళ్ళమ్మా, ఈ పని నేను చూస్తాను. వెళ్ళు. అందరి ముందు కూర్చోవలసిన లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఏమిటి లక్ష్మి నువ్వు చెప్పేది? అవునండి, సాయంకాలం పేరెంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ. అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు? అయినా మహాలక్ష్మి లాంటి మా వదిన చేత్తో తీసుకోవడం మంచిదేగా. దాంట్లో తప్పేంటో నాకు అర్థం అవట్లేదు. మీదంతా ఒట్టి మట్టిబుర్రండి. మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ. అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెనలు అందుకోవడం అశుభం అండి. ఓహో అలాగా. సర్లే, అమ్మతో చెప్పి వదినికి వేరే పనులు పురమాయించమంటాను. నువ్వేం కంగారు పడుకో. మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా. మంచిదండి. ఎంత నేర్చినా ఎంత చూచినా. శంకరయ్య గారు, శీఘ్రమేవో సంగీత ప్రాప్తిరస్తు. నాలాంటి మహావిద్వాంసులకు పాదాభందనం చేయడం మామూలు అనుకో. ఏమిటి, సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా? నాకు సంగీతం నేర్పడం కదయ్యా బాబు, నా కాపురాన్ని కాపాడవయ్యా. ఏమిటయ్యా? నాకు పిల్లలు ఉండరన్నావు, దానికి పిల్లలు పుడతారన్నావు. సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు. ఇలా దాన్ని వల్లోకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మమేనా చెప్పు? చీ 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 చీ, ఎంత మాట అన్నావయ్యా మన్మథరావు. నాకు అలాంటి దురుద్దేశాలు ఏవీ లేవయ్యా. నాకు కొడుకులున్నారు, కోడళ్ళున్నారు, మహాలక్ష్మి లాంటి భార్య ఉంది. నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్తో కూస్తో సంస్కారం ఉందయ్యా. మరి నువ్వు చేస్తుంది ఏమిటయ్యా? చూడు మన్మథరావు, పేకాట అనే దురలవాటికి అలవాటు పడిపోయాను. ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి. జాతకం అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను.
మీ ఆవిడ ముందు నోటికొచ్చిందల్లా కూసి అడపా చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను. అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా. నువ్వు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయ్యా. చూడు శంకరయ్య, నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. అంతేనా? ఆ? నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా? అయినా నా పిల్ల కూడా నాకు సంగీతం వచ్చు. ఎందరో మహా క్లబ్కు టైం అయింది. అలాగే. నమస్కారం. భగవంతుడా, ఈవేళ నా పుట్టినరోజు. ఎన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా జరిగేటే, కానీ ఈ పుట్టినరోజు నేనెందుకు పుట్టానో అనిపిస్తుంది. ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో, అంతా నీదయా. రండి బాబు గారు, రండి. మీ అమ్మాయి పుట్టినరోజున అసాన్ బాగల్లా వచ్చారు. కూర్చోండి. సీత, సీత, ఏమిటి మావయ్య గారు? మీ నాన్నగారు వచ్చారమ్మా. నువ్వు మాట్లాడుతూ ఉండు, మీ అత్తయ్యతో చెప్పి కాఫీ పలహారాలు పంపిస్తాను. ఆ? వెళ్ళమ్మా. ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవు నాన్న. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఎవరి పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజమ్మా. ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఏదో కానుకిచ్చేవాడిని. అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను. బాగుంది నాన్న. దీని ఖరీదంతా? ఖరీదే ఉందమ్మా. అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగటం ఏంటమ్మా? ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న. తీసుకోండి. అమ్మా సీత, ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న, ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య. ఇంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను. ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. అది కాదమ్మా నేను చెప్పేది. మీరు ఇంకేం చెప్పక్కర్లేదు, నేను తీసుకోను. ప్లీజ్ టేక్ ఇట్ అవే. ఆల్ రైట్ బేబీ, ఇది నువ్వు ఎవరి చేత్తో ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు. ఈ హారం నీ మెడలో వేసుకునేట్టు చేస్తాను. సీత, ఈరోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు, కమిషన్ డబ్బు, దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను. ఏమిటది? నీకిష్టమైన రవల్ నెక్లెస్. ఇది మీరు కొని తీసుకొచ్చారా? లేకపోతే కొట్లో కొట్టేసి తెచ్చానుకున్నావా? కాదా, పరాయి వాళ్ళ దగ్గర అడుక్కుని తెచ్చిచ్చారనుకుంటున్నాను. సీత, ఏమిటి నువ్వు అనేది? ఏమండి, మీ కష్టార్జితమైన సొమ్ముతో ఒక 100 రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని, లేక పావులా పెట్టి పువ్వులు తెచ్చిచ్చినా నేను సంతోషించేదాన్ని. అంతేగాని సిగ్గుదిరి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దాం అనుకుని మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ఆ హారాన్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. సీత, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని... ఆపండి. మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు. ప్రేమ అబద్ధం, పెళ్లి అబద్ధం, కానుక అబద్ధం, ప్రతి దానికి అబద్ధం. మీరు మారాలనుకుని నేను మారటం నా బుద్ధి తక్కువ. చిచి, బుద్ధి తక్కువ తనం నీది కాదు, నాది. నిజమైన ప్రేమని, నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ. అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓర్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. అసలు నీ కానుక తీసుకురావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. మనసనే అందమైన అద్దాన్ని భద్రంగా చూసుకోవడం పోయి దాన్ని బద్దలు కొట్టడమే జయంగా పెట్టుకున్న నిన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. అమ్మా సీత, ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కానుకని కాదనకూడదమ్మా. ఆయన ఇస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు. తీసుకోమ్మా. అంటే ఆయన నిజంగా నా కోసం తెస్తే అపార్థం చేసుకున్నాను. ఏమండి? ఎవరు? ఏమ్మా? ఒకసారి ఫోన్ చేసుకోవాలి. దాన్నే ఉందమ్మా, చేసుకో. హలో, రామకృష్ణ స్పీకింగ్. నేనండి, సీతని. ఏమిటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు? చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని.
సీత, ఏమండి, ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేత్తో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను. తర్వాత నిజం తెలుసుకున్నాను. మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అవే మాటలు సీత. ఆలుమగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు, ప్రేమ, అనురాగం. ఈరోజు సాయంకాలం మీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను. తొందరగా రావాలి. తప్పకుండా వస్తాను సీత. ఈ రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి. అయితే 6 గంటలకు రావాలి. ఎంత పనున్నా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి. లేకపోతే నా మీద ఒట్టు. తప్పకుండా వస్తానుగా. సీత, హలో రామకృష్ణ హియర్. ఏమిటి సింహాచలం నువ్వు చెప్పేది? డాక్టర్ ఫోన్ చేసావా? నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు. డాక్టర్ గారు, ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి. ఇది రెండోసారి ఆయనకి హార్ట్ అటాక్ రావటం. ఇంజెక్షన్ ఇచ్చాను. డాక్టర్, తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం. చెప్పండి. ప్రస్తుతం హాస్పిటల్కి తీసుకెళ్ళినా పెద్దగా ఫలితం ఉండదు. 2 గంటలకు టాబ్లెట్ చొప్పున వాడాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టే. సరే డాక్టర్. రండి డాక్టర్. బాబు, అయ్యగారు నిద్రపోతున్నారుగా, ఇక మీరు ఇంటికి వెళ్ళండి. లేదు సింహాచలం, ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు? ఆయనంటే మీకంత అభిమానం, గౌరవం గనకనే ఆయనకి మీరంటే ప్రాణం. ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాటరా. ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు. నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు. బాబు, సమయం వచ్చింది గనక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. ఏమిట్రా అది? మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు. సింహాచలం. అవును బాబు, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు. ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు. జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు. అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగంలోంచి తీసేశారు బాబు. సింహాచలం, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజం బాబు. నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు. బాబు గారు, అయ్యగారు, ఎలా ఉంది మావయ్య గారు మీకు? బాగానే ఉంది బాబు. ఎంతసేపు కృష్ణ వచ్చి? కృష్ణబాబు నిన్న రాత్రి వచ్చారండి. మీకు గుండెపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ? ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చుని టైం ప్రకారం మాత్రలు ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి. బాబు కృష్ణ, సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళని పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే నీ రుణం. మావయ్య గారు, మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ. బాబు కృష్ణ. అవును మావయ్య, నాకు బ్రతుకునిచ్చారు. మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు.
ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు. నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు. అప్పుడు నాకు మంచితనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య. ఆ, బాబు కృష్ణ, సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు బయలుదేరు. అలాగే. ఆ, చూడు బాబు, నువ్వు నాకు ఓ మాట ఇవ్వాలి. ఏమిటి మావయ్య? ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు. అసలే తల్లి లేని పిల్ల, పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తాను తట్టుకోలేదు. అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాట ఇవ్వాలి. అలాగే మావయ్య. అలాగే బాబు, వస్తాను. వెళ్ళిరా. జాగ్రత్త. రాత్రి ఇంటికి రాలేదే? ఒక ముఖ్యమైన పనుండి రాలేదు. ఆఫీస్కి ఫోన్ చేశాను, 6ంటికి వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారు? నన్నేమీ అడక్కు, నేనేమీ చెప్పలేను. రాత్రి తెల్లవారులు మీకోసం 1000 కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగే హక్కు లేదంటారా? ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం. నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు, బాధపడతావని తెలుసు. కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను. నన్ను క్షమించు. రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి. అంటే ఏమిటి నువ్వు అనేది? కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆడదాని దగ్గరికి వెళ్ళడమే. సీత, తొందరపడి పొరపాటుగా నిందలు వేకు. నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు. నా మాట నమ్ము. అని అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను ఎలా నమ్ముతానండి? సీత, నేను చెప్పేది అబద్ధం కాదు. మరి నిజమేమిటో చెప్పండి. నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేను. నిజమేమిటో ఎలా చెప్తారు, ఎందుకు చెప్తారు? సొమ్ము కోసం ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజం ఎందుకు చెప్తాడండి? అబద్ధమే చెప్తాడు. సీత, భార్యాభర్తల మధ్య ఉండవలసింది నమ్మకం. భర్త మాట భార్య, భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది. నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి. అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి. అత్తయ్య, మీరే చెప్పండి. రాత్రి వస్తానని చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారని అడగడం తప్ప? లేదమ్మా, నీ తప్పేం లేదు. ఏరా, కారణం చెప్పలేనంత రాతకార్యం ఏం చేస్తావు? రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయరా? ఒళ్ళు పొగరెక్కితే పెళ్ళాన్ని తనడానికి చేతులు కళ్ళు అన్నీ వస్తాయరా? రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచు పడతావరా భ్రష్టుడా? నాన్న, నువ్వు రాకపోవడానికి సవ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా? చెప్పు. ఇతన్ని నిలదీసి అడిగినంత మాత్రాన్ని ఎలా చెప్పగలరు సార్? ఎవయా నైట్ జాలియా? నిద్రలేని మొహం చూస్తుంటే తెలియడం లేదు. రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుకుంటాడు. వ్యధవేషాలు వేసిన చాలక నీ తప్పుని కప్పించుకోవడానికి అడ్డం. ఆపండి. అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా? పేరుకు మాత్రం ఈవిడ పెళ్ళంగా ఉన్నా, పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి, నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా? కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా? అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక, ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదాని ఒక్క కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా? ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు, పరాయి వాళ్ళు భావించారు, ఆఖరికి కట్టుకున్నది భావించింది. మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది. సీత, ప్రేమ అనే బంధం తెగిపోయాక, మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో, ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది. నీకే కాదు, నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను. వస్తాను.